చేజారిపోయిందనుకున్న నా జీవితాన్ని తిరిగి నా చేతుల్లోకి రప్పించుకొని జగదీశ్వరి అత్తయ్యకి మంచి కోడలిగా, ఆయనకి మంచి భార్యగా మంచి పేరు తెచ్చుకొని నా సంసారంలో గెలిచి చూపిస్తాను. చిన్నాళ్ళు నన్ను మాయ చేసి నువ్వు పిన్ని నా జీవితంతో ఆడుకున్నారు. ఇంక నేను మీకు ఆ ఛాన్స్ ఇవ్వను. ఓడిపోతావు. నా తెలివితేటల ముందు నువ్వు నిజంగానే ఓడిపోతావు. ఈసారి పారిపోవడానికి కూడా ఛాన్సే లేదు. చచ్చిపోవడం తప్ప. అది చూద్దాం. నా మనసులో పవిత్రమైన ఆశయం ఉంది. ఆ దేవుడు నాకు మేలే చేస్తాడు. నేను డైవర్స్ ఇవ్వడానికి ఇంత దూరం రానక్కర్లేదండి. నేను మీ భార్యని, మిమ్మల్ని భర్తగా మనస వాచ కర్మణ స్వీకరించాను. ఇక చావైనా బ్రతికైనా మీతోనే. కానీ నేను ఒప్పుకోవాలిగా. అది జరిగే పని కాదు. ఏమండి, ప్లీజ్, మీకు చేతులెత్తి దండం పెడతాను. మీ కాళ్ళు పట్టుకుంటాను. మనం విడిపోతే 2 కుటుంబాల బరువు బజారుకి ఎక్కుతుందండి. వీధిలో తలెత్తుకుని తిరగలేము. తిరగలేకపోతే చచ్చిపో. ఆగండి, ఇటు చూడండి. నాది కూడా అదే అభిప్రాయం. ఇష్టం లేని జీవితం కన్నా ఇష్టపడిన మరణమే మేలు. Take this. లవర్స్ తాగడానికి 2 గ్లాసులు అవసరమా? ఒకే గ్లాసులో ఇద్దరు తాగొచ్చుగా. అది ఈ లవర్స్ చాలా మంచి లవర్స్ అనిపించుకునేలా ఉండాలి. అఫ్ కోర్స్ పెళ్ళయ్యేంత వరకే అనుకో. తాకు. జగదీశ్వరి పిల్లలు మరీ బరిదెగించేశారు. ఆ శ్రీరామేమో ఎక్కడెక్కడో తిరుగుతాడు, ఏవేవో తాగుతాడు, పొంపు కట్టుకుంటూ ఇంటికి వస్తాడు. సరే, పెళ్లిగారు అమ్మాయి సుధా బుద్ధిమంతురాలు అనుకున్నాను. అబ్బే, ఆ పిల్ల కూడా అంతే. సుధా ఇంకా ఇంటికి రాలేదా? రాలేదత్తయ్య. నువ్వు పేషెంట్ అయినంత మాత్రాన ఎన్నో ఏళ్లుగా వస్తున్న పద్ధతుల్ని మార్చలేం కదా పిన్ని. అదేంటమ్మా అలాగంటావు? మన పద్ధతుల కోసం ఈవిడ ఇబ్బంది పెట్టడం ఎందుకు? ఈవిడ మన గెస్టు, పైగా పేషెంటు. సీతాలు, వస్తున్నానమ్మా. ఏంటమ్మా? ఈవిడికి టిఫిన్ వడ్డించు. అలాగేనమ్మా. ఏంటి రూల్ మారిందని చూస్తున్నావా? ఒక్క రూల్ ఏంటి, అధికారాలు పెత్తనాలు అన్నీ మారిపోతాయి. అప్పుడే షాక్ అయిపోతే ఎలా? ముందు ముందు ఇలాంటివి చాలా చూడాలి, చూసి తట్టుకోవాలి.